మీరు రికార్డులు రాయడం మొదలుపెట్టారా అసలు? కొన్నారా రికార్డులు? ఎస్ సార్, రాసాం సార్. 6 రాసేసారా? ఎస్ సార్, రాసాం సార్. 6 రాస్తే మీరు ఒకరోజు కాలేజీకి రండి. మీ సెల్ ఫోన్ తీసుకొని కాలేజీకి వచ్చేయండి. ఓకేనా? ఓకే సార్. ఇవాళ సాయంత్రం అయినా సరే, రేపు ఉదయం కానీ, రేపు మధ్యాహ్నం కానీ, వీలైనంత వరకు మధ్యాహ్నం పూటే రండి. ఉదయం పూట ఏవో క్లాసులు జరుగుతున్నాయిగా. ఓకే సార్. మీరు ఇవాళ మధ్యాహ్నం అయినా సరే, రేపు మధ్యాహ్నం అయినా వస్తే మీకు ఒక రికార్డ్ ఇస్తాను. ఆ రికార్డులో ఎక్స్మెంట్ వైజ్గా టేబుల్స్ ఉంటాయి రీడింగ్లు వేసుకోవడానికి. అవి ఫోటోలు తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఏమ్మా? ఓకే సార్. ఫోటోలు తీసుకొని వెళ్తే ఆ రికార్డులో ఆ రీడింగ్స్ వేసేసి 2, 3 గ్రాఫ్లు ఉంటాయి. ఆ గ్రాఫ్లు గీసేసి ఏదో ఒక అట్ట వెదురు కానీ, కలర్ అది నేను చెప్తాను, అట్ట వేసుకొని ఈ వారం అంతంలోనే ఏదో ఒక రోజు వచ్చి సంతకాలు పెట్టించి వెళుదురు కానీ. ఓకేనా? ఓకే సార్. డైరెక్ట్గా ఎగ్జామ్కి వద్దురు కానీ. తర్వాత మీరు ఎయిము, ప్రత్యక్షమెంట్కి సంబంధించి కూడా మీరు ఎయిము, యాపరేటస్, ఫార్ములా, ట్యాబులర్ ఫాము, రఫ్ గ్రాఫ్, ప్రికాషన్స్ అవి 6 మాత్రం కంపల్సరీగా చదువుకొని రండి. ఓకేనా? ఓకే సార్. ఇది అందరూ నోట్ చేసుకుంటారా? ఒక చిన్న పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి మీరు చదవాల్సింది ఏమిటనేది. 6 ఎక్స్పెరిమెంట్లో ఎయిమ్ రాసుకుంటున్నారా? ఏమ్మా? ఉద్దేశం ఏమంటే ఎవరు మాట్లాడటం లేదు. సరే సార్, రాసుకుంటా. ఎయిమ్ ఒకటి, ఆపరేటర్స్ ఒకటి, అంటే పరికరాలు. తర్వాత 3వది ఫార్ములా. ఫార్ములాలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని వివరించడం. తర్వాత వాటికి యూనిట్స్ ఉంటే యూనిట్స్ రాయడం. తర్వాత టేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని వేయడం. స్కేలు పెన్సిల్ తోటి వేయాలి, తెలిసిందేగా. టేబుల్స్ వేసిన తర్వాత రఫ్ గ్రాఫ్, అది కూడా స్కేలు పెన్సిల్ తోటే గ్రాఫ్ వేయడం. ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటున్నాం, వై అక్షం మీద ఏం తీసుకుంటున్నాం అనేటువంటిది రాయడం. ఒకవేళ గ్రాఫ్ నుంచి ఏదైనా విలువలు కనిపెట్టే పని అయితే వేయడం. తర్వాత ప్రికాషన్స్ రాయడం. ఇవి మీరు పేపర్ మీద ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి ఒక్కొక్క పేపర్ పెట్టుకొని రాసుకొని బట్టి కొట్టేసేయండి. ఓకేనా? మీ గ్రూప్ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి. ఎప్పుడు వస్తారు మీరు రీడింగ్లు వేసుకోవడానికి? ఏమ్మా? మాట్లాడటం లేదు. డిస్కస్ చేసి చెప్తాను సార్. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేయడమే. అంటే సాయంత్రం 5 గంటల లోపు రండి. సరే, అందరూ ఒకసారి రాను సార్, ఎవరికాళ్ళు వచ్చేసి మీ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోండి. సరే సార్. ఫోటో అంటే సెల్ ఫోన్ తెచ్చేసుకుంటే మళ్ళీ అక్కడ కూర్చొని రాసుకోకుండా డైరెక్ట్గా రీడింగ్స్, ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సరే సార్. తొందరగా అయిపోతుంది అది. ఇక పాఠంలోకి వెళ్దామా? థియరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి సార్? థియరీ 24 నుంచి అని చెప్పారు.
థియరీ 24, ప్రాక్టికల్స్ ఏమో 11 నుంచి అని చెప్పారు. మనం ఒకరోజు అటు ఇటుగా మొదలు పెట్టేస్తాం ఇక్కడ ప్రాక్టికల్స్. అందువల్ల ఈ శనివారం లోపు రికార్డు వర్క్లు అంతా కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకోండి. ఇంకేదైనా అంటే ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి నేను చెప్పలేను, కానీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాతో మాట్లాడితే అసలు మనం ఏం చేస్తాము ఏమిటి అనేటువంటిది కొంచెం వివరంగా తెలుస్తుంది. సరేనా? వీలైనంత వరకు మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు కదా. ఒక 5-6 కనీసం కలిసి ఒకసారి వస్తే కొంచెం చెప్పడానికి వీలవుతుంది మీకు. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాసులు రాని వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే కదా. ఇప్పుడు ఫైల్ కనిపిస్తుందమ్మా? కళ్యాణి, ఎస్ సార్, కనిపిస్తుంది సార్. మీకు జౌల్ కెల్విన్ ప్రభావం అనేటువంటిది మీకు లో టెంపరేచర్ ఫిజిక్స్లో చెప్పానా లేదా? ఏమా? ఎస్ సార్. ఒకసారి అది కూడా మీరు చూద్దురు, కానీ అది చూసి మళ్ళీ దీని దగ్గరకు వద్దురు. కానీ మీకు ఆల్రెడీ చెప్పినటువంటిది లో టెంపరేచర్ ఫిజిక్స్లో ఇది అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం. దీంట్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే, ఇదిగో జౌల్ కెల్విన్ ఫలితము లేదా పోరస్ ప్లగ్ ప్రయోగము. ఈ గుర్తొస్తున్నా? మీరేదో రెస్పాండ్ అయితే కదా నేను చెప్పడానికి. ఎవరు రెస్పాండ్ అవుతారు? సతీష్, నువ్వు అవుతావా? సరే సార్. ఇప్పుడు ఈ జౌల్ కెల్విన్ ఫలితం మనం చెప్పుకున్నావా లేదా? చెప్పుకున్నాం. ఇదేమో ఒక స్తూపాకార పాత్ర. ఇదిగోండి, ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఇది స్తూపాకార పాత్ర అంటే సిలిండ్రికల్ షేప్లో ఉండేటువంటి ఒక కంటైనరు లేకపోతే వెజలు. మధ్యలో ఇదిగో చూడండి, ఇదేమిటిది? పోరస్ ప్లగ్. పోరస్ ప్లగ్ అంటే ఇది కాటన్తో కానీ ఊల్తో కానీ చేసినటువంటి ఒక చిన్న అట్ట లాంటిది. దానికి మధ్యలో రంధ్రాలు ఉంటాయి. ఇదిగో ఇటువైపు ఏమో ఏ అనేటువంటి ఒక పిస్టను, ఇటువైపు ఏమో బి అనేటువంటి ఇంకొక పిస్టను. ఏమా అర్థమవుతుంది కదా? ఎస్ సార్. ఇటువైపు ఏమో పీడనం P1 ఉన్నది, ఘన పరిమాణము V1 ఉన్నది. ఇది కాన్స్టెంట్ ప్రెజరు. ఈ P1 అనేటువంటిది ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. తర్వాత ఇటువైపుకి వచ్చేటప్పటికి P2 అనేటువంటిది ప్రెజరు, అది తక్కువ ప్రెజరు, దట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. అవునా? ఇదేమో ఘన పరిమాణము V2. ఇప్పుడు ఎక్కువ పీడనం ఉండేటువంటి ఈ ప్రాంతం దగ్గర నుంచి వాయువును ఉంచి ఏ అనేటువంటి పిస్టన్ కనుక మనం నొక్కుతున్నట్లయితే గ్యాసు లేదా మనం తీసుకున్నటువంటి వాయువు ఏదైనా సరే నెమ్మదిగా ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తుంది. అయితే వచ్చేటప్పుడు ఏమవుతుందంటే గాలి ఇటు వస్తే పీడనం పెరగాలి, కానీ ఏమవుతుంది? పిస్టన్ బి అనేటువంటిది నెమ్మదిగా అవతలకు మోగుతుంది. కాబట్టి మొట్టమొదట P2 విలువ ఎంత ఉన్నదో అదే స్థిరంగా మెయింటైన్ అయ్యేటట్లుగా ఈ బి అనేటువంటిది జరుగుతుంటుంది. ఇప్పుడు వాయువు చూడండి, ఎక్కువ పీడనము P1 ఉండేటువంటి ప్రాంతం నుండి తక్కువ పీడనం P2 ఉండేటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయింది. అట్లా ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతానికి వాయువు గనక ట్రాన్స్ఫర్ గనక అయినట్లయితే అప్పుడు ఆ వాయువు కూల్ అవ్వడం కానీ లేదా హీట్ అవ్వడం కానీ జరుగుతుంది. అవునా? దీన్ని ఏమంటున్నాం మనం? జౌల్ కెల్విన్ ఫలితము లేదా పోరస్ ప్లగ్ అని లేదా థ్రాట్లింగ్ ప్రక్రియ. అంటే మళ్ళీ ఇప్పుడు చెప్పేటప్పుడు చెప్తాను, ఈ 3 పేర్లు కూడా ఒకటే: జౌల్ కెల్విన్ ఫలితము, పోరస్ ప్లగ్ ప్రయోగము లేదా థ్రాట్లింగ్ ప్రక్రియ. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఎస్ సార్.
కాబట్టి వాయువు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వస్తుంది? P1 నుంచి P2కి వెళ్తుంది, అదే ఏ నుంచి బికి వెళ్తుంది. అదే ఏ వైపు నుంచి, లేదా P1 ఎక్కువ పీడనం అని చెప్పాలి. ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనం ఉన్న వైపుకి వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు కొన్ని వాయువులేమో వేడి ఎక్కడం కానీ, కొన్ని వాయువులు చల్లబడటం కానీ జరుగుతుంది. దీన్ని జౌల్ కెల్విన్ లేదా జౌల్ థామ్సన్ ఫలితం అని కూడా అన్నాము. పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ అని అన్నాము. ఇప్పుడేమో థ్రాట్లింగ్ ప్రక్రియ అని కూడా అంటున్నాం. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి పైన నేను బొమ్మన వేయలేదు. ఈ థ్రాట్లింగ్ ప్రక్రియ దీంట్లో కూడా వచ్చింది. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఇది జౌల్ కెల్విన్ ప్రభావము లేదా థ్రాట్లింగ్ ప్రక్రియ లేదా పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్. సార్ ఇంగ్లీష్ మెటీరియల్ పెట్టండి సార్. ఇంగ్లీష్ పెట్టమంటారా? ఎస్ సార్. సరే సరే. ఇప్పుడు ఇంగ్లీష్ మెటీరియల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఈ జౌల్ కెల్విన్ ఫలితం. జౌల్ కెల్విన్ ఫలితం అంటే ఏమిటో చెప్పాం. ఏమిటి? ఎక్కువ పీడనం ఉండేటువంటి ప్రాంతం దగ్గర నుంచి పోరస్ ప్లగ్ ద్వారా తక్కువ పీడనం ఉండేటువంటి ప్రాంతానికి కనుక వాయువుని కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దట్ గ్యాస్ సఫర్స్ ఎ టెంపరేచర్ చేంజ్. అంటే ఆ వాయువు ఉష్ణోగ్రతలో మార్పుకు లోనవుతుంది. దీన్ని జౌల్ కెల్విన్ ఫలితము లేదా జౌల్ థామ్సన్ ఫలితం అని అంటున్నాము. దీన్నే థ్రాట్లింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటున్నాం. చూడండి, ఇక రిజల్ట్స్ ఇవి ఆల్రెడీ చెప్పినవే. ఆల్ ది గ్యాసెస్ సఫర్ ఏ చేంజ్ ఇన్ ది టెంపరేచర్. ఏ వాయువునైనా సరే ఈ లెఫ్ట్ వైపు ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనం వైపు కనుక పంపుతున్నట్లయితే దానికి టెంపరేచర్లో చేంజ్ వస్తుంది. కొన్ని వేడెక్కుతాయి, కొన్ని చల్లబడతాయి. తర్వాత ఎట్ రూమ్ టెంపరేచర్ హైడ్రోజన్ అండ్ హీలియం షో హీటింగ్ ఎఫెక్ట్. కాబట్టి గది ఉష్ణోగ్రత దగ్గర ఉన్నప్పుడు కనుక హైడ్రోజన్ని హీలియంని ఈ పోరస్ ప్లగ్ ద్వారా కనుక పంపించినట్లయితే ఏమవుతుందంటే హీట్ అవుతున్నాయి. మిగిలిన వాయువులు అన్నీ కూడా ఏమవుతాయంటే కూల్ అవుతాయి. ఓకేనా? ఆ పాయింట్ అర్థమైందా? రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు హైడ్రోజన్ హీలియం వాయువుల్ని దేని ద్వారా? పోరస్ ప్లగ్ ద్వారా కనుక పంపించినట్లయితే, అంటే ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనాన్ని కనుక పంపించినట్లయితే అప్పుడు అవి వేడెక్కుతాయి. మిగిలిన అన్ని వాయువులు తీసుకుంటే ఆ వాయువులు ఇది దేన్ని పంపించినా సరే అవి చల్లబడతాయి. తర్వాత ఈ వేడి పడటం లేదా చల్లబడటం అనేటువంటిది చూస్తే అటుకి ఇటుకి టెంపరేచర్లో చేంజ్ వస్తుంది కదా. ఆ టెంపరేచర్లో వచ్చేటువంటి చేంజ్ లేదా మార్పు అనేటువంటిది డిటి అనుకున్నట్లయితే దిస్ డిటి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P1 - P2. P1 - P2 అంటే ఎడమ వైపు ఉండేటువంటి ఎక్కువ పీడనానికి, కుడి వైపు ఉండేటువంటి తక్కువ పీడనానికి ఉండేటువంటి తేడా. సరేనా? అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి డిటి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P1 - P2 కనుక అయినట్లయితే అప్పుడు డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సమ్ కాన్స్టెంట్ ఇంటూ P1 - P2 అవుతుంది. ఈ P1 - P2ని కనుక ఎడమ వైపు కనుక తీసుకొచ్చినట్లయితే అది డిటి బై P1 - P2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎడమ వైపు ఉండేటువంటి టెంపరేచర్, అవునా, ఆ టెంపరేచర్ కనుక పెరుగుతున్నట్లయితే అప్పుడు ఈ డిటి బై డిపి
లేదా డిటి బై P1, దీన్ని డిపి అనొచ్చా పని లేదా? P1 మైనస్ P2ని అనొచ్చు సార్, చేంజ్ ఇన్ ప్రెజర్. చేంజ్ ఇన్ ది ప్రెషరే కదా. కాబట్టి ఈ డిటి బై డిపి అనేటువంటి దాని విలువ తగ్గిపోతుంది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక టెంపరేచర్ కనుక పెరుగుతూ ఉన్నట్లయితే. అవునా? మీకు ఇంతకుముందు చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడేమో ఇది డిటి బై డిపి అనేటువంటిది ఎంతో కొంత విలువ ఉంటుంది. ఆ విలువ నెమ్మదిగా కనుక పెరుగుతున్నట్లయితే లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ పెరుగుతుంటే ఇదిగో ఈ డిటి బై డిపి అనేటువంటి విలువ తగ్గుతూ వచ్చి ఒక విలువకు వచ్చేసిన తర్వాత 0 అయిపోయి ఆ తర్వాత మళ్ళీ ఏమైపోతుందో తెలుసా? నెగటివ్ అవుతుంది. అంటే కూలింగ్ ఎఫెక్ట్ తర్వాత ఏమైపోతుందంటే హీటింగ్ ఎఫెక్ట్గా అయిపోతుంది అనమాట. ఓకేనా? తర్వాత ఓకే సార్. ఈ జౌల్ కెల్విన్ ఫలితం అనేటువంటిది ఒక కన్జర్వేషన్ లా మీద ఆధారపడుతుంది, నిత్యత్వ నియమం మీద. అది ఏమిటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎంథాల్పీ. ఓకేనా? దీంట్లో టోటల్ ఎంథాల్పీ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది ఈ ప్రక్రియలో. ఓకేనా? ఎంథాల్పీ అంటే మొత్తం ఉష్ణరాశి అని గుర్తు. ఎంథాల్పీకి సమీకరణం ఏమిటి? ఎంథాల్పీ H = U + PV. U అంటే అంతర్గత శక్తిలో పెరుగుదల, ఈ PV అనేటువంటిది ఏమిటంటే బాహ్య కర్మ. అవునా? ఈ రెండింటి మొత్తం శక్తి అవుతుంది, అది ఎంథాల్పీ అవుతుంది. అది ఎట్లుంటుందని చెప్పాడంటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి H కాన్స్టెంట్. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. H కాన్స్టెంట్. ఇప్పుడు H కాన్స్టెంట్ అయితే DH ఏమవుతుంది? H కాన్స్టెంట్ అయితే DH ఎంత అవుతుంది? డిఫరెన్షియేట్ చేసేస్తాం కదా సార్ మొత్తం. కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? కాన్స్టెంట్ అవుతుంది సార్, జీరో అయిపోతుంది. జీరో అయిపోతుంది. కాబట్టి H అనేటువంటిది కాన్స్టెంట్ కాబట్టి DH ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. జీరో అయిపోతుంది. హెచ్ని డిఫరెన్షియేట్ చేసామంటే U + PVని డిఫరెన్షియేట్ చేసినట్టే కదా. ఎస్ సార్. యూని డిఫరెన్షియేట్ చేస్తే DU, PVని డిఫరెన్షియేట్ చేస్తే PdV + VdP. ఓకేనా? ఓకే సార్. కాబట్టి DU + PdV + VdP = 0. కానీ మనకేం తెలుసు? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము, ద్వితీయ నియమము, ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. DU = TdS + PdV. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈ విలువను ఏం చేస్తామంటే ఈ పై సమీకరణంలో DUకు బదులుగా ప్రతిక్షేపించండి. అదిగో DH = DUకు బదులుగా ఏం ప్రతిక్షేపించాను? TdS - PdV ప్లస్ ఏమన్నది? PdV + VdP. ఇదిగో ఈ -PdVకి ఈ +PdVకి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? TdS ఇక్కడ మిగిలింది, ఇక్కడేమో VdP మిగిలింది. కాబట్టి ఈ రెండింటి మొత్తం ఎంతకు సమానం అయిపోతుంది అంటే 0కి సమానం అవుతుంది. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇవన్నీ కూడా లో టెంపరేచర్ ఫిజిక్స్లో చెప్పినటువంటివే. ఇక్కడ కొత్తగా అంటే ఇంతవరకు చెప్పాను. ఎంతవరకు? ఇదిగో U + PV = కాన్స్టెంట్ అంతవరకు అక్కడ వచ్చింది. దాని కంటిన్యూషన్ ఇక్కడ వస్తుంది. కాబట్టి TdS + VdP = 0. ఇప్పుడు S అనేటువంటిది P అండ్ T అనేటువంటి రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ మీద ఆధారపడేటువంటి ఒక ఫంక్షన్ అనుకోండి. అర్థమైందా ఈ పాయింట్? S ఈజ్ ఎ ఫంక్షన్. అవునా? The thermodynamic that depends on the thermodynamic variables P and T. కాబట్టి ఇక్కడ P దృష్ట్యా ఒకసారి Sని, ఇంకొకసారి T దృష్ట్యా ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాను. T దృష్ట్యా డిఫరెంట్ చేసినప్పుడు P కాన్స్టెంట్, P దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసినప్పుడు T కాన్స్టెంట్. ఓకేనా? ఓకే సార్. ఇట్లాంటి ఈక్వేషన్ మనం ఇంతకుముందు చేసాం. రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ మీద కనుక ఆధారపడినట్లయితే చూడండి, ఇక్కడ ఏం చేశాను? డిఎస్ని ∂S/∂P ఎట్ కాన్స్టెంట్ T × dP. ఓకేనా? ఇప్పుడు దేని దృష్ట్యా చేశాను? దేని దృష్ట్యా డిఫరెన్షియేట్ చేశాను?
ప్రెజర్ తో ఎక్కడ కానీ ఏం కాన్స్టెంట్ గా ఉంది? టెంపరేచర్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా. నెక్స్ట్ దేని దృష్ట్యా చేశాను? విత్ టీతో రెస్పెక్ట్ చేసేది టీతో చేశాను. ఇక్కడ ఏం కాన్స్టెంట్ గా ఉన్నది? ప్రెజర్ కాన్స్టెంట్. ప్రెజర్ కాన్స్టెంట్. కాబట్టి రెండో పాయింట్ ఏమిటంటే, రెండో పార్ట్ డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ పి ఇంటూ డిటి. ఓకేనా? ఇప్పుడు ఓకే ఏం చేస్తానంటే ఈ రెండో ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఒకటిలో ఉండేటువంటి డిఎస్కు బదులుగా సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే టీ ఇంటూ డిఎస్ అంటే ఈ మొత్తం, అంతేనా కదా? అవును సార్. అదిగో రాశాను. టీ ఇంటూ డిఎస్కు బదులుగా ఈ మొత్తం రాశాను. ఏమిటి? డో ఎస్ బై డో పి అట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డిపి ప్లస్ డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ పి ఇంటూ డిటి. ఇంకా ఇంకొక ముక్క ఇక్కడే మిగిలింది, డిఎస్కి పోయిన తర్వాత విడిపి అని మిగిలింది. ఇదిగో విడిపి అనేటువంటిది రాసేసాను. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ సమీకరణాన్ని, ఈ టీని లోపలికి తీసుకొచ్చేసాం. టీ ఇంటూ డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డిపి. అవునా? ఆ టీని లోపలికి తీసుకొచ్చాను. తర్వాత ఇదిగో చూడండి, డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి అనేటువంటిది ఇదిగో ఇక్కడ డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు టీడిఎస్ టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి. టీ ఇంటూ డో ఎస్ అంతకు సమానము డో క్యూకి సమానం అవుతుందా లేదా? అవుతుంది సార్. డో క్యూ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పిని ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం? సిపి అనుకున్నావా? అవును సార్. ఇదిగో సిపి అనేటువంటిది రాసాం. కాబట్టి దేనికి బదులుగా సిపి వచ్చింది? ఇదిగో చూడండి, టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్కి బికి బదులుగా సిపి వచ్చింది. తర్వాత మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్లో 4వ రిలేషన్ నుంచి డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టీ అంటే ఇదనమాట. డో ఎస్ బై డో టీ, ఇది డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ టీ. ఇదిగో చూడండి, ఈ వాల్యూని దీనికి బదులుగా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అవునా? ఇదిగో టీ డో వి బై డో టీ విత్ నెగటివ్ సైన్. ఇదిగో ఇక్కడ నెగటివ్ సైన్ పెట్టాను. అవునా? ఆ టీకి బదులుగా ఇక్కడ టీ పెట్టాను. తర్వాత డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టీకి బదులుగా డో వి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి ఇంటూ డిపి ఉన్నది, అది పెట్టాను. ఇక్కడ ఈ మొత్తానికి బదులుగా ఏమొచ్చింది? సిపి వచ్చింది. అదిగోండి సిపి పెట్టాను. తర్వాత ఇంకేమున్నది? డిటి ఉన్నది, ప్లస్ ఇంకేమున్నది? విడిపి ఉన్నది. అంటే ఈ మీసాల బ్రాకెట్లో ఉండేటువంటి రెండు వాల్యూస్ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే అవి ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు సిపిడిటి అనేటువంటి దాన్ని ఇటు ఉంచుకొని, ఇదిగోండి సిపిడిటి అనేటువంటి దాన్ని ఇటు ఉంచుకొని ఈ మిగిలినవి రెండు అటు తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మైనస్ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి ఇంటూ డిపి, ఈ మైనస్ వాల్యూ ఈజ్వల్ అవతలకి వెళ్ళిపోయేటప్పటికి ప్లస్ అయిపోయింది. తర్వాత విడిపి అనేటువంటిది ఇటు తీసుకొచ్చేటప్పటికి మైనస్ అయిపోయింది. అంతవరకు అర్థమైందా? ఏం సతీష్, అర్థమైందా? ఏంటి సార్? ఈ పాయింట్ వరకు అర్థమైందా? ఎస్ సార్. నా పేరు ఉండదు దీంట్లో, ఎక్కడో చోట పెడతాను. ఎక్కడో పెట్టాను. ఏం సతీష్, ఇంతవరకు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. అయిపోయిన తర్వాత ఇక్కడ డిపిని కామన్ తీసేసాం. కామన్ తీసేసిన తర్వాత ఈ డిపిని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. అవునా?
ఈ క్యాపిటల్ సిపినేమో రైట్ సైడ్కి తీసుకురండి. కాబట్టి ఇక్కడ డిటి ఉన్నది, డిటి ఈ డిపి ఇటు వచ్చేటప్పటికి బై డిపి అవుతుంది. ఇదిగోండి డిటి బై డిపి ఎట్ కాన్స్టెంట్ హెచ్. అది జనరల్ ఎందువల్ల అంటే ఎంథాల్పీ కన్జర్వేషన్ అంటున్నాం కదా ఇక్కడ, అది ఇక ఈ బ్రాకెట్లో ఉండేది అంతా ఉంటుంది. ఏముంటుంది? టీ ఇంటూ డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి మైనస్ వి. ఈ సిపిని ఇటు తీసుకొచ్చేటప్పటికి 1/Cp అయిపోయింది. అవునా? దిస్ ఈజ్ ది జనరల్ ఈక్వేషన్ ఫర్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇట్లాంటి ఈక్వేషనే మీకు లో టెంపరేచర్ ఫిజిక్స్లో కూడా వచ్చింది. ఎగ్జామ్లో అడిగినప్పుడు అది రాసినా పర్వాలేదు, ఇది రాసినా పర్వాలేదు. ఓకేనా? సరే సార్. పేర్లు గుర్తుంటాయా? ఏమేం పేర్లు ఉన్నాయి ఈ ఒక్కదానికి? జౌల్ కెల్విన్ ఒకటి, జౌల్ కెల్విన్ ఒకటి, జౌల్ థామ్సన్ ఒకటి, థ్రాట్లింగ్ అనేది ఒకటి, పోరస్ ప్లగ్ 4 పేర్లు ఉన్నాయి ఒకే ఎక్స్పెరిమెంట్కి. ఓకేనా? సరే సార్. సరే, ఇప్పుడు చూడండి అప్లికేషన్స్. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి అప్లికేషన్స్ వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ గ్యాస్కి ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్ గ్యాస్ తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గ్యాస్కి ఈక్వేషన్ ఏమిటి? పివి ఈజ్ ఎన్ఆర్టీ కదా. ఎస్ సార్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందువల్లంటే మనం 1 గ్రామ్ మోల్ తీసుకున్నాం. ఎందుకో చూడండి, ఇక్కడ డిక్యూ మొత్తానికి కలిపి సిపి వేసుకుంటే అర్థం ఏంటి? ఎన్ని మోల్స్ తీసుకున్నట్టు? 1 మోల్ తీసుకున్నట్టు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. అప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. అవునా? ఇప్పుడు మనం ఏం ప్రతిక్షేపించాలి అంటే ఇదిగో చూడండి, డివి బై డిటి ఒకటి, వి అనేటువంటిది ఒకటి, ఈ 2 విలువలు కనిపెట్టి దీంట్లో ప్రతిక్షేపించాలి. ఓకేనా? సరే సార్. ఇప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీలో మళ్ళీ చూపిస్తాను. పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీలో వి ఎంత అవుతుంది? ఆర్టీ బై పి అవుతుందా లేదా? అవుతుంది సార్. అట్లనే డో వి బై డో టీ, ఇదిగో చూడండి, వి ఇటువైపు తీసుకొస్తే డో వి బై డో టీ, రైట్ సైడ్ ఆర్ ఉన్నది, ఈ పీని తీసుకొస్తే ఆర్ బై పి అవుతుంది. ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఈ విలువల్ని, ఈ రెండింటిని, అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై పి అనేటువంటి విలువను ఒకదాన్ని, డో వి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి అనేటువంటి ఇంకొక దాన్ని, ఈ రెండింటినీ కూడా పై సమీకరణంలో ప్రతిక్షేపిస్తే డో టీ బై డో పి ఈజ్ ఈక్వల్ టు 1/Cp, ఇది బయట ఉన్నది, ఇదిగో వి. తర్వాత డో వి బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి అని వచ్చింది, ఇదిగో ఆర్ బై పి వచ్చింది, మైనస్ ఆర్టీ బై పి. ఇప్పుడు చూడండి, ఈ మైనస్కి ముందే ఉంది ఆర్టీ బై పి ఉందా? ఎస్ సార్. మైనస్ తర్వాత ఆర్టీ బై పి ఉందా? అవును సార్. పోదాంట్లోంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది? 0 అయిపోతుంది. 0 అయిపోతుంది. కాబట్టి డిటి బై డిపి ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి ఒక ఆదర్శ వాయువు కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రెజర్ నుంచి తక్కువ ప్రెజర్కి పంపించినప్పటికీ డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయినట్టు లెక్క. చూడండి, ఇక్కడ ఇది 0 కావాలనుకున్నట్లయితే డిటి ఎంత అయితే ఇది 0 అవుతుంది చెప్పండి? ఒక భిన్నం విలువ 0 కావాలంటే న్యూమరేటర్ 0 కావాలన్నా, డినామినేటర్ 0 కావాలన్నా? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమిటి అర్థం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కదా అర్థం. ఎస్ సార్. అంటే న్యూమరేటర్ 0 అయిపోతే భిన్నం మొత్తం 0 అయిపోతుంది, ఫ్రాక్షన్ మొత్తం. కాబట్టి డిటి బై డిపి 0 అయిందంటే డిటి 0 అయినట్టేనా కాదా? అవును సార్. డిటి 0 అయిందంటే అర్థం ఏమిటి? కూలింగు లేదు, హీటింగ్ లేదు. కాబట్టి ఒక పర్ఫెక్ట్ వాయువుని, అంటే ఆదర్శ వాయువుని తీసుకున్నట్లయితే దానికి జౌల్ కెల్విన్ ఫలితం అనేటువంటిది ఉండదు. ఓకేనా? సరే సార్. ఓకే సార్. అది ఇంకా దీంట్లో ఇంకొక అప్లికేషన్ ఒకటి ఉంది. ఈ ఒక్క అప్లికేషన్ రేపు చెప్తానులే, రేపు ఫస్ట్ అవర్ ఉన్నది కదా. సరే సార్. రేపటితోటి సిలబస్ అయిపోతుంది. తర్వాత వచ్చే క్లాసులన్నింటినీ కూడా మనం
ప్రాబ్లమ్స్ అవి చేసుకుందాము. మీరు నెమ్మదిగా చదువుకుంటుండండి. ఇవాళ ఎవరన్నా వస్తారా మీరు? ఏమ్మా, ఎవరన్నా వస్తారా? రేపు ఆఫ్టర్నూన్ వస్తాం సార్. రేపు ఆఫ్టర్నూన్ వస్తారా? ఎస్ సార్. రేపు ఆఫ్టర్నూన్ వస్తే మీరు ఆ రికార్డు వాల్యూస్ తీసుకొని వెళ్ళండి. ఇవాళ మాత్రం ఖాళీగా ఉండకండి. రికార్డులు రాయని వాళ్ళు ఉంటే కంప్లీట్ చేయండి. మీ దగ్గర మీ గ్రూప్లో ఉన్నదా లేదా మెటీరియల్? ఎస్ సార్, ఉంది సార్ మాన్యువల్. లేకపోతే మళ్ళీ అయినా పంపిస్తాను. లేకపోతే నాకు చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. ఎస్ సార్, ఓకే. ఒత్తిడికి గురి కావద్దు. తర్వాత ఉండండి, 2 మాటలు మాట్లాడతాను రికార్డింగ్ ఆపిన తర్వాత.